హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో రసం పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారీ చేయాలో చూపిస్తానండి. అలాగే మా ఇంట్లో మేము ఏ పద్ధతిలో అయితే రసం పొడిని తయారు చేస్తామో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి ప్యాన్ లైట్గా కాగిన తర్వాత అందులో అరకప్పు ధనియాలని వేయండి. మంచిగా ఫ్రెష్గా ఉండే ధనియాలని తీసుకోండి. ధనియాలు వేసిన తర్వాత తడిలేని పొడి గిరిటతో బాగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ని చేసుకోవాలి. ధనియాలు సగం రోస్ట్ అయిన తర్వాత అందులో 2 రెబ్బల కరివేపాకుని వేయండి. ఎందుకంటే కరివేపాకుని వేయటం వలన వాసన అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ధనియాలు కరివేపాకు డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు వాసన అనేది చాలా కమ్మగా వస్తుంది. చూడండి, మనకి ధనియాలు అలాగే కరివేపాకు 2 మంచిగా రోస్ట్ అయిపోయింది కదా. ఇలా కరివేపాకు పట్టుకుంటేనే క్రిస్పీగా అయిపోతుంది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మనం ఇందాక అరకప్పు ధనియాలని తీసుకున్నాం కదా. ఇప్పుడు అరకప్పు ధనియాలకి 1/2 కప్పు మిరియాలనేది తీసుకొని ఇందాక చేసిన పద్ధతిలోనే ఫ్రై చేసుకుందాం. ఇలా మిరియాలు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోనికి తీసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు జీలకర్రని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనకు ఆల్రెడీగా ప్యాన్ అనేది వేడిగా ఉంది కదా. జస్ట్ జీలకర్రని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొంచెం జీలకర్ర కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోనికి తీసుకుందాం. మళ్ళీ ఆ ప్యాన్లోనే 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు కందిపప్పుని వేసి వీటిని కూడా డ్రై రోస్ట్ని చేసుకుందాం. ఒక చిన్న మాట అండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఒకేసారి ప్యాన్లోకి వేసి ఫ్రై చేయకూడదు. ఒక్కొక్క ఐటమ్స్ ఫ్రై అవ్వటానికి టైం అనేది కొన్నిటికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, మరికొన్నిటికి తక్కువ సమయం అనేది తీసుకుంటుంది. అందుకని విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు పచ్చిశనగపప్పు 2 ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లోనికి తీసుకుందాం. దాని తర్వాత 15 ఎండుమిరపకాయలని తీసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకుందాం. దీని సమయం 2 నుండి 3 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఎండుమిరకాయలు ఎక్కువగా యాడ్ చేయకండి. మనం ఆల్రెడీగా మిరియాలు 1/2 కప్పు తీసుకున్నాం కదా, అందుకని 15 ఎండుమిరకాయలు అనేది సరిపోతుంది. ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోనికి తీసుకొని ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇలా అన్ని దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత పొడిగా ఉన్న మిక్సీ జార్ని తీసుకోండి. నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్ని తీసుకుంటున్నాను. చిన్న మిక్సీ జార్ అయితే 2 సార్లుగా కొంచెంగా వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్లో అన్ని దినుసులంతా వేసిన తర్వాత ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా రసం పొడి అనేది చాలా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగుని కూడా వేసి మరొకసారి ఈ 2 పదార్థాలంతా కూడా పొడిలో కలిసిపోయేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బౌల్లోనికి తీసుకుందాం. ఈ పొడి కొంచెం వేడిగానే ఉంటుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. అంతేనండి, హోమ్మేడ్ రసం పొడి రెడీ. ఈ మెజర్మెంట్స్తో రసం పొడిని తయారు చేసి రసం పెట్టండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్లో మసాలా పొళ్ళు చాలా ఉన్నాయండి. మీకు వీలైతే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.